మహావిష్ణు నుంచి వెలువడిన జీవాత్మలన్నీ కర్మతో అవిద్యతో ఆవృతమై ఉంటాయి. అవిద్యతో కర్మతో. ఎప్పుడైతే భక్తుల సాంగత్యం కలిగితే అప్పుడే దానికి తెలుస్తుంది అనమాట. భక్తి శ్రేష్టం లేకపోతే కర్మ చేసుకుంటానే పోతారు. సో అతను భక్తుల సాంగత్యం వల్ల ఆ భక్తి యొక్క మహిమ తెలిసి ఇప్పుడు జీవితంలో ఇక భక్తే చేయాలని చెప్పి అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వైష్ణవ గురువు దగ్గర దీక్ష తీసుకోవడం, వైష్ణవత్వాన్ని పొందాడు. సో వైష్ణవ మార్గాన్ని అనుసరిస్తాడు. కాకపోతే అందుకోసం ఏం చేస్తాడు? శ్రవణం కీర్తనం, భగవంతుడిని ఆనందపరచడం కోసం శ్రవణం కీర్తనం, భగవంతుని ఆనందపరచడం కాదు. సో భక్తి కోసం శ్రవణం కీర్తనం చేస్తున్నాడు. శ్రవణం కీర్తనం చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు. అయితే ఆ భక్తితో పాటు అతను కర్మ జ్ఞానాదులు కూడా చేస్తున్నాడు. అప్పుడు కర్మ జ్ఞానాదులు ఏమైపోయి, సో కానీ అతనికి జీవితంలో ముఖ్య ఉద్దేశం భక్తి చేయడమే. జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తి చేయడం. ఇసిలా అందుకోసం ఆయన భక్తి ప్రధానం ఆయనకి. ఆ భక్తితో పాటు కర్మ జ్ఞానం కూడా చేస్తున్నాడు. కర్మ లేకపోతే జ్ఞానం, మొత్తం మూడే ఉండేది. మూడే యోగ సాధనాలు: కర్మ, జ్ఞానం, భక్తి. మీరు అనొచ్చు అష్టాంగ యోగం, ఇంకా సాంఖ్య యోగం, బుద్ధి యోగం, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడాను మీరు జ్ఞాన యోగంలోనే కలిపేసేయండి. ఇంకా అప్పుడు ఎన్ని ఉంటాయి? మనకి మొత్తం మూడే ఉంటాయి. ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లే. కాబట్టి కర్మగురు జ్ఞానం కూడా ఉపాసన పడుతున్నాడు. కర్మ సాధనాలని, జ్ఞాన సాధనని. అప్పుడు ఏమైపోయాడు? అతను కర్మ జ్ఞాన మిశ్ర భక్తుడయ్యాడు.